శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని, గురు, రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరానికి ఒకసారి రాహుకేతువులు మార్పులు జరుగుతుంటాయి. ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఇవి పాపగ్రహాలుగా చెప్పబడింది. ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం, కేతువు స్వల్పమైన పాపగ్రహం, జ్ఞానాన్ని ఇస్తుంది. కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకి ఏమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము, తర్వాత ఒక దగ్గర ఒక గ్రహంగా మనం చెప్పబడింది. అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని, మిగతా మొండెమంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని, 5 తలలతో ఉండేటువంటిది సర్పం ఏదైతే ఉందో అది రాహు అని, సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది. కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్యచంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళ యొక్క నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుతాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ, అలానే కేతు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ కానీ, ఆకస్మిక ధన ప్రవాహం కానీ, ఆకస్మిక లాభాలు కానీ, ఆకస్మిక ప్రయాణాలు కానీ, ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ, అనారోగ్యవంతులుగా చేయటం కానీ, ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ, అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైనటువంటి వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది. కాబట్టి రాహుకేతువులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విపులంగా ఉంటుంది. ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి. ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభాశుభాది గ్రహాలు కానీ, అశుభ స్థానాల్లో ఉండడం, శుభస్థానాల్లో ఉండడం, ముఖ్యంగా పాపులు 3, 6, 11 మనం గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి. ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు, స్వచ్ఛ ఉత్తరక్షేత్రాలు అనేటువంటివి రాహుకేతుకు లేవు. కానీ కొన్ని మతాంతరాల్లో మనకు ఉచ్చక్షేత్రాలు, స్వక్షేత్రాలని మూల త్రికోణాలు చెప్పబడినాయి. కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము. ఇవి ఎప్పుడు కూడా వక్రగత తిరుగుతూ ఉంటాయి రాహుకేతువులు. కాబట్టి వాటి యొక్క పరిమాణం మనం చూసి తద్వారా రాహుకేతుల యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం. కుంభరాశి యొక్క రాశి ఫలితాలు మనం చూస్తే ముఖ్యంగా రాహుకేతుల మార్పులు మే 18 నుంచి ఏ విధంగా ఉంటున్నాయంటే, కుంభానికి జన్మస్థలంలో రాహు, 7వ స్థానంలో కేతు. జన్మంలో రాహు ఉండడం వల్ల ఏ విధంగా ఉండబోతుందయ్యా కుంభరాశి వరకు అంటే, ధారాపుత్ర విరోధంచ ప్రవాసం రోగపీడనం అర్ధహాని మహాకష్టం జన్మస్థో గతఫణి. అంటే ఈ విధంగా కుటుంబంలో కలహాలు, అపార్థం చేసుకోవటం మీ మాటల్ని, అలానే జన్మంలో దేశ సంచారం, ఒక బైరాగిగా మారటం. అంటే ఏదైనా కూడా మనం ఒక ఇది మన కర్మన అనుభవిస్తున్నామా అన్న ఒక స్థితిలో ఉండటం, అనేక మానసికమైనటువంటి రోగము, ధన నష్టము, అట్లనే ధనం కూడా కొంత నష్టపోవటము, నానా విధానమైనటువంటి కష్టాలు. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ దేశయాటనగా తిరుగుదామే అనే తప్ప కూర్చొని ఏదన్నా మనం వ్యాపారం చేసుకుందామని ఆలోచన ఉండదు. ఒక రకమైన వైరాగ్యం వస్తుంది. అలాగే 7వ కేతు సంచారం జరుగుతుండడం వల్ల ఏమిటయ్యా అంటే, సర్వధాన్య ఫలం స్వల్పం గమనం వృధా పరగాంగుష్టే ఆమిత్ర పరిసంస్థితే. ఎంత కృషి చేసినా ఫలితం ఉండకపోవటం, స్వల్పమైన లాభాలు ఉండటము, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, నిరంతరము తిరగటమే తప్ప ధనలాభం ఉండకపోవటం, చేతులు కాళ్ళకు సంబంధించిన వ్యాధులు రావటము, వేళ్ళకు కానీ చేతులకు కానీ చర్మానికి కానీ వివిధమైనటువంటి రోగాలు రావటము. కాబట్టి ముఖ్యంగా కుంభానికి అపార్థాలకు లోను కావటము, ప్రతి విషయానికి కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల ఇబ్బందులు కలగటము. కాబట్టి ఇలాంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కుంభానికి అంత యోగంగా బాగలేదు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. కొన్ని మాటలకి కౌంటర్ ఇవ్వండి, కొన్ని మాటలకి కొంత మౌనంగా ఉండడమే ఒక
సమాధానం అనుకోండి. కాబట్టి కుంభరాశి వారు రాహుకేతుల మార్పు వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రాహుకేతు క్షేత్ర దర్శనం చేసుకోవడం, లేదా కుంభకోణ క్షేత్రమైనటువంటి రాహుకేతుల గుడికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకోవడం, అభిషేకాదులు చేసుకోవటం, అలానే ఇక్కడైతే కాళహస్తీశ్వర స్వామి క్షేత్ర దర్శనం చేయటం, లేదా ఇంటి దగ్గర ఎక్కడైనా రాహుకేతులకి విరివిగా ప్రతినిత్యం కూడా ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ పూజ చేయించుకోవటం వల్ల రాహుకేతుల యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కలహించినా సమాధానం ఇవ్వకండి, పక్కకు వెళ్ళిపోండి. అంతే తప్ప దాన్ని పట్టుకొని వేలాడటం వల్ల మీరే చెడ్డవాళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మౌనంగా వెళ్ళారనుకోండి, అంగీకరించినట్టు కాదు. అది మౌనంగా వెళ్ళిపోతే అంగీకరించినట్టు కాదు. కొంతమంది మౌనం అర్ధాంగీకారం అంటాను కాదు, మౌనంగా వెళ్ళిపోవడం వల్ల వాటి గురించి మనం మాట్లాడటం వల్ల కాలయాపన చేయడం తప్ప వేరేం లేదు. అది అవతల మనిషి గ్రహిస్తే ఆలోచింపజేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఆలోచన చేయాలా, మౌనానికి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే అది చేయలేదు కాబట్టే వెళ్ళిపోతున్నారని. కాబట్టి రాహుకేతుల యొక్క భ్రమణం మీకు అంతగా బాగలేదు. కుంభరాశి వారు రాహుకేతులకి ధాన్యదానాలు ఇవ్వటం, ఆదివారం రోజు యొక్క రాహుకేతులకి దానాలు ఆవుకి దానాగా పెట్టడం, అట్లాగే ఏదైనా రాహుకి కేతు జపం చేయించుకోవడం, హోమాలు చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి. ఈ రాహుకేతులు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం, ముసుగు దొంగలు ఎక్కువ ఉండడం. ముసుగు దొంగలంటే మోసపూరితమైన ఆలోచన లేయడం, అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధన నష్టం కావటం. అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నట్టుండి సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం, అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం, రకరకాల దుస్తుల్లో ఉండటం, పాశ్చాత్య సంస్కృతికి అలవరుచుకోవటం, ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటం, లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం, అలానే కేతు వల్ల కొంత మోడర్నిస్ట్గా తయారు కావటం, ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడ పడిపోవటం, అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం లాంటివి కేతువు సూచిస్తున్నాడు. అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు, భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని మన ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు. మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు. రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు, జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు. అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాహుకేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు కూడా కలబవ్వది. 180 డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి. కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి, కాలసర్ప దోషాలు యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం. సర్పదోషాలని, పూర్వీకుల శాపాలని, మళ్ళీ అట్లనే పితృశాపాలని, ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మనకు సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాల అంశాలు ఏవైతే ప్రస్తావించినాయో అవందరూ కూడా చేసుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ఆ రాహుకేతుల అనుగ్రహాన్ని కూడా పొంది సకలం కూడా అభీష్ట సిద్ధి కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.